నమస్తే, వెల్కమ్ టు NSTV న్యూస్. నేను మౌనిక. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్పార్క్ సైంటిఫిక్ ప్రోగ్రామ్ అండ్ రీసెర్చ్ క్యూబ్ 3వ వార్షికోత్సవం సందర్భంగా ఇన్సోవేషన్ హబ్ కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, IPS, DRTO సైంటిస్ట్ విక్రాంత్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే విద్యార్థులు సాంకేతికతపై అవగాహన పెంచుకొని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు చైతన్యవంతం చేసే వ్యక్తులుగా రూపుదిద్దుకోవాలని కోరారు. ఇప్పటికే పలు సమస్యలపై సైబర్ సెక్యూరిటీకి సంబంధించి స్పార్క్ సిబ్బందితో మమేకమయ్యామని ఎస్పీ తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో యువత సాంకేతికపై అవగాహన, ఆసక్తి పెంపొందించే విధంగా యువతను ప్రోత్సహిస్తూ స్పార్క్ చైర్మన్ CEO సాయి సందీప్, ప్రదీప్లను ఎస్పీ అభినందించారు. Female pro ji sir, hearty welcome sir. Please was Garu to give a bouquet to scientists. People only think about their career and education. These people have started the foundation. whenever I continue about the story in our story, initial sir is planning that tomorrow SP sir is coming. I did say like this. Now I said sir. Sir. Anyone. All usable. Yes, sir. That's right. Thank you so much, sir. Amazing, sir. So already Spark stands for Scientific Program for Academic Research Cube. So in that case, we are going to develop the innovation factor to each and every angle. First, we are going to put that student. Once you can sit here, sir. I will take one. అందరికీ నమస్కారం. నా పేరు సాయి సందీప్, స్పార్క్ చైర్మన్. సో స్పార్క్ అంటే సైంటిఫిక్ ప్రోగ్రామ్ ఫర్ అకాడమిక్ అండ్ రీసెర్చ్ క్యూబ్. రీసెంట్గా ఇక్కడ మన ఆఫీస్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క ఆఫీస్లో మనం ఈ యొక్క సైబర్ మీద, అలాగే మన యొక్క సైంటిఫిక్ కల్చర్ మీద కూడా క్లాసెస్ ఇవ్వడం కానీ, లేదంటే మన పోలీస్ డిపార్ట్మెంట్తో ఆల్రెడీ MOU అయ్యాము. సో ఇస్రోతో ఆల్రెడీ రీసెంట్గా స్పేస్ ట్యూటర్స్ కింద కూడా సెలెక్ట్ అయ్యాము. సో ఆర్గనైజేషన్ రేపు స్పార్క్ మనకి 16th మనకి 3rd year యానివర్సరీ అనేది కూడా జరుపుకుంటున్నాం. సో ఆ రోజు స్పార్క్ జీనో 2024 అనేది కూడా చేయడం జరుగుతుంది. సో ఈ రోజు మన ఆఫీస్ ఓపెనింగ్కి SP గారు రావడం జరిగింది. సో రేపు ఇంకా మన DFO సార్ అండ్ అలాగే ఇస్రో సైంటిస్ట్ అండ్ DRDO సైంటిస్టులు కూడా రావడం జరుగుతుంది. అండ్ సో వాళ్ళందరి చేతుల మీద ఈ రూరల్ ఏరియాలో ఈ యొక్క స్టూడెంట్స్కి ఈజీగా అర్థమయ్యే వేలో, అంటే ఒక బీటెక్ నాలెడ్జ్ని కూడా మనం స్కూల్ లెవెల్లో అందించవచ్చు. లేదంటే ఒక సైబర్ సెక్యూరిటీ అనేది ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. ఇప్పుడు జరుగుతున్న ఫ్రాడ్స్ అన్ని కూడా సైబర్ మీద జరుగుతున్నాయి. సో మేము ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్తో కలిసి చాలా కేసెస్ కూడా డీల్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే ఇప్పుడు మనిషి బతికున్నంత సేపు ఏమైనా మర్డర్ కేసు జరుగుద్దా లేకపోతే థెఫ్ట్ జరుగుద్దా అనేది కాదు, కానీ మనిషికి కంపల్సరీ సైబర్ కేసు అనేది జరగడం కూడా ఇప్పుడు ఉన్న టెండెన్సీలో చాలా కామన్ థింగ్ అనేది జరగడం అయ్యింది. సో ఇప్పుడు ఆల్రెడీ మేము కొన్ని కాలేజెస్, కొన్ని స్కూల్స్తో కూడా MOU చేసుకోవడం జరిగింది. సో రేపు మనకి ఏలేశ్వరంలో దెర్ ఇస్ ఏ బిగ్ బ్లాస్ట్ ఫర్ దిస్ స్పార్క్ జీనో అనే ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది. సో అందరూ కూడా వచ్చి ఈ యొక్క రూరల్ సమిట్లో పాల్గొండి. అలాగే ఇంకా మీ స్కూల్స్తో కానీ కాలేజెస్తో కానీ MOU కావాలన్నా యూ క్యాన్ కాంటాక్ట్ అవర్ స్పార్క్. సో ఈ స్పార్క్ ఆఫీస్ నుండి కూడా ఇంకా ఈసారి నుండి ఇంక్యుబేటర్స్ అనేది పెట్టడం, ఈ రూరల్ ఏరియాస్ అన్నిటిలో కూడా టీం అంతతో కలిసి సో ఇన్నోవేట్ ప్రోగ్రామ్స్ కూడా చేయడం అనేది జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ నిజంగా ఎంత గ్రాండ్గా జరగడానికి కారణమైన మన SP సార్కి కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి. సేమ్ థింగ్ ఐ వాంట్ టు థ్యాంక్ఫుల్ అవర్ మన ప్రతిపడి CA గారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి. మన ఏలేశ్వరం SI గారికి కూడా థ్యాంక్స్ చెప్పాలి. చాలా సపోర్ట్ చేసి మన మీడియా మిత్రులు అండ్ వీళ్ళంతా కూడా ఒక మీడియా డిపార్ట్మెంట్ అంతా చాలా సపోర్ట్ చేశారు. అన్నిలందరికీ కూడా చాలా థ్యాంక్ఫుల్. ఇప్పుడు రీసెంట్గా మన సందీప్ గారిని, ప్రదీప్ గారిని కలవడం జరిగింది. సైబర్ అంటే నథింగ్ బట్ కంప్యూటర్ సైన్స్ ఒకటి, స్పేస్ ఒకటి, ఫ్యూచర్లో ఇదే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్గా ఉంటాయి. స్కోప్ కూడా బాగుంటాయి, బోత్ కమర్షియల్లీ యాజ్ వెల్ యాజ్
మీకు పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఒకటి, కమర్షియల్ కూడా. సో సైబర్ సైన్స్లో కూడా మీరు కొంత ఇన్డెప్త్ వెళ్ళొచ్చు. ఫ్యూచర్ అన్ని కూడా సైబర్ సెక్యూరిటీ అంతే. ఇప్పుడు జరుగుతున్న దొంగతనాలు అన్నీ కూడా ఇంట్లో వచ్చి దొంగతనం అనేది చాలా తగ్గిపోయింది. కానీ ఎలాగా జరుగుతుంది, బ్యాంక్ అకౌంట్ నుంచి, ఓటీపీ నుంచి, ఏదో అలాగా రకరకాలు మనకు తెలియకుండా చాలా దొంగతనాలు జరుగుతున్నాయి. సో దానికి సైబర్ ఫ్రాడ్ అంటాం. ఆ సైబర్ ఫ్రాడ్ని అరికట్టాలంటే మనకు సెక్యూరిటీ కావాలి. దానికి పేరు సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీ చేయాలంటే జస్ట్ లైక్ దట్ చేయగలుగుతామా? దానికి చాలా నేర్చుకోవాలి. దొంగవాడు చేస్తున్నదికి బెటర్గా మనం చేయాలి. దొంగవాడు ఎలాగా ఒక ప్లేస్లో కూర్చొని అమౌంట్ ఈజీగా లాగేస్తున్నారో అదేవిధంగా మనం కూడా అలాగా లాగుతున్న అమౌంట్ని ప్రొటెక్ట్ చేయడానికి మనము ప్రాజెక్ట్స్ చేయాలి, నేర్చుకోవాలి. సో ప్రదీప్ గారు, సందీప్ గారితో కూడా కోరుకోవడం ఏంటంటే వాళ్ళకి అందరికి కూడా కొన్ని ఈజీగా అర్థమైనట్టు, వాళ్ళ ఫ్యూచర్లో కూడా కంటిన్యూ చేస్తున్నట్టు, సొసైటీకి యూజ్ అవుతున్నట్టు. అది మన ఇన్క్యుబేట్ ఈ సెంటర్ అంటే ఈ సెంటర్లో మాత్రం ఉండిపోకుండా అది ఖచ్చితంగా సొసైటీకి ఫీల్డ్కి రావాలి. లేకపోతే దాని యూజ్ అనేది పద్ధతిగా ఉండకపోవచ్చు. సో అన్నీ కూడా కొంత ఫీల్డ్ లెవెల్లో కన్వర్ట్ చేస్తున్నట్టు మీరు ప్లాన్ చేసి చేయాలని చెప్తున్నాను.